ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. డిసెంబర్ 5, 2024. హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుతోను నేను నిర్మించుకున్నాను, నేను నిన్ను సృజించిన వాడను అని చెప్తూ, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను గనుక నువ్వు భయపడిన అవసరం లేదు, నీవు నా సొత్తు అని. ఎప్పుడైతే మనము దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడ్డామో, దేవుడు మనలను అనుక్షణం కంటిపాపలా కాపాడుకుంటారు. ప్రతి విషయంలోనూ మనకు తోడుగా ఉంటారు. అయితే మనము దేవునికి ప్రియులమై ఉండాలి. ఆయన దృష్టి యందు మనము యథార్థతను కనపరుచుకునేవారుగా ఉండాలి. అయితే దేవుడు తన భక్తులందరి విషయంలోనూ కలుగు చేసుకున్నారు. ఆయనకి వ్యతిరేకులైన వారిని శిక్షించటం, ఆ శిక్షణ ద్వారా మరలా ఆయన దగ్గరికి రప్పించుకోవటం, వారిని మార్చుకోవటం, వారిని కాపాడుకోవటం, వారిని క్షమించటం, వారి పక్షాన వ్యాజ్యమాడటం, వారిని గెలిపించటం, ఇవన్నీ దేవుడు తనకిష్టమైన ప్రజల యందు చేసినవారు. దేవుణ్ణి మరచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మరలా దేవుడు తన వైపుకు తిప్పుకోవడానికి వారి పక్షాన కఠినంగా కూడా దేవుడు ప్రవర్తించేవారు. ఏదేమైనా దేవుడు మనల్ని విడువని ఎడబాయినవాడు. మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, మన స్థితిగతులు ఎలా ఉన్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టరు. మనమైతే దేవుని విడిచిపెడుతూ ఉంటాం, దేవునికి వ్యతిరేకులుగా నడుచుకుంటూ ఉంటాం. దేవుడు మన పక్షాన ఏదైతే చేయలేదో దాని నిమిత్తము దేవుని మీద సొనుక్కుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు ఏది చెయ్యాలో మన పక్షాన ఆయన ఆలోచించుకుంటూ ఉంటారు. ఆయన ఆలోచనకు, ఆయన చిత్తానికి మనము మన జీవితంలో చోటిచ్చినప్పుడు మన జీవితంలో ఏది కొదవగా ఉండదు. దేవుడు అన్నీ కూడా సమృద్ధిగా మనకు అనుగ్రహించి మనల్ని సంతోషపెట్టడానికి చూస్తారు. అయితే మనం మాత్రం దేవునికి ఇష్టకరంగా ఉండాలి, దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి, దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.